ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వినాయక చవితి వస్తుంది కదండి. మామూలుగా అయితే మనము నూగుల ముద్ద చేసుకుంటాం కదా నాగల చవితికి. అలా మనం వినాయక చవితికి కజ్జికాయలు చేసుకుంటాం కదండి. నూగుల కజ్జికాయలని, పల్లీల కజ్జికాయలని, పూర్ణం కుడాలని. అలా నేను ఈ నూగుల కజ్జికాయలోకి పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏమీ లేదండి, దీనికి స్పెషల్గా చేసేది ఏమీ ఉండదు. నార్మల్గా నాగల చవితికి చేసేటట్లే నూగులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. చిటపటలాడుతూనే ప్లేట్లోకి తీసుకున్నా. కొద్ది కొబ్బరి, ఎన్ని నూగులు తీసుకుంటే అంత బెల్లం అండి. ఒక గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. ఇట్లా ఎన్ని గ్లాసులు నూగులు తీసుకుంటే అన్ని గ్లాసులు బెల్లం తీసుకున్నాను. అలాగే కొద్దిగా బియ్యం పిండి అండి. ఎంత తీసుకోవాలి అంటే జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే చాలండి, ముద్దగా కాకుండా. మనం కర్జికాయలలో స్టఫ్ చేసుకున్నప్పుడు కూడా బాగా ఉండడానికి. అలా చూడండి, అంతే. ఓకేనా? ఇప్పుడు దీన్ని పౌడర్ చేద్దాము. ఫస్ట్ మనము నూగులు, కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాం కదా, అదొక్క పౌడర్ చేసుకొని వద్దాం. ఫస్ట్లోనే బెల్లం వేస్తే ముద్దగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకొని వస్తామండి. ఓకే, ఇది గ్రైండ్ చేసుకొని వచ్చాం. చూడండి, నూగులు ఇలాగే బెల్లం యాడ్ చేయకండి, ఇదంతా ప్లేట్లోకి తీసేస్తాము. ఫస్ట్ ఇలా అంతా నూగుల పొడి అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. కొబ్బరి, నూగులు ఇది పక్కన పెట్టుకున్నాం. ఈ బెల్లం పొడి ఫస్ట్ దీంట్లో వేసి ఇలా మొత్తం చేత్తో అంతా స్మూత్గా అంతా ఇలా కలిసేలా చేసి మిక్సీకి వేయండి. అలా అయితే నీట్గా పడుతుంది, బ్లేడ్లు త్వరగా దెబ్బ తినవండి. ఇలా అంతా మిక్స్ చేసి ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు. ఓకే అండి, భాగం అట్లే పెట్టుకున్నా. జారు చిన్నది తీసుకున్నా కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. ఇది గ్రైండ్ అయినాక ఇది మళ్ళీ వేద్దాము సెకండ్ టైము. ఓకే, ఇలా రెండు రకాలుగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. అంతా జారులో వేస్తే బ్లేడ్లు దెబ్బతింటాయని 2 సార్లుగా వేసానండి. ఇంకా మనం ముద్దలు చేసుకోవచ్చు. కర్జికాయలలోకి అయితే ఈ పౌడర్ ఇలాగే స్టఫ్ చేసుకోవచ్చండి. నేను మా పాప కోసమని ఫస్ట్ లడ్డూలు చేస్తున్నాను. ఇలా అంతా 2 సార్లుగా వేసాం కదా గ్రైండ్, అందుకు మొత్తం బెల్లం బాగా కలిసేలా ఇలా అంతా అనేసి ముద్దలు చేసేద్దాము. ఓకే అండి, మీరు కూడా ఎలా కావాలంటే అలా పౌడర్ కజ్జికాయలలో కావాలి అంటే అలాగే స్టఫ్ చేసుకోవచ్చు. మా బేబీ కొన్ని తింటుందని లడ్డూలు చేస్తున్నా, ఇలా చిన్న చిన్న లడ్డూలు. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఫెస్టివల్కి ఎలా వచ్చాయో తెలియజేయండి.